ప్రజలు 10 ఏళ్ళు పరిపాలన చూసిర్రు, ఆ స్కీములు చూసిర్రు, కొత్త స్కీములు చూద్దాం అనుకున్నారు. కొత్త స్కీములు ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది మేము కూడా చూస్తాం కదా. ఈ పథకాలు 6 గ్యారంటీలు కంటిన్యూ కావాలంటారా? సార్ గారు, ఇప్పుడు నోటి మాట చెప్పడం వేరు, పని చేయడం వేరు, పనితీరు వేరు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి గత నెల రోజులు కాలే, నెల రోజుల్లో ఎన్ని స్కీములు రిలీజ్ చేసిర్రు? ఏ స్కీమ్ రిలీజ్ అయింది? మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ. సార్ నేను ఒక మాట చెప్తా, మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టిరు కదా, అందులో హ్యాపీ. అందులో ముఖ్యంగా మా సిస్టర్కి కానీ, మా మమ్మీకి కానీ, మా పెద్దమ్మకి కానీ, మా అత్తకు కానీ, మా మేనత్తకు కానీ ప్రతి ఒక్కరికి ఉచితంగా నేనైతే ఫుల్గా హ్యాపీ. కానీ దీంట్లో నాకు కొన్ని బాధలు ఏంటంటే, ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు డిగ్రీలు, ఎంబీఏలు, ఎంబీబీఎస్లు చేస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకటినండి, మా మమ్మీ ఉందండి, మా మమ్మీకి ఉచితంగా పెట్టిర్రు, మా మమ్మీ వెళ్ళేసి వస్తుంది, నేను సంతోషపడతా. కానీ మా మమ్మీ కంటే ముందు మా సిస్టర్ కదా, ఆమె లైఫ్ ఖరాబ్ అవ్వదు కదా. ఎందుకు లైఫ్ ఖరాబ్ అవుతుంది? సార్ నేను ఏమంటా, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పెట్టండి ఇంట్రెస్ట్, వాళ్ళ జాబుల మీద పెట్టండి ఇంట్రెస్ట్. అందరికీ 1000 జీతాలు అక్కర్లేదు, 10,000 జీతాలు ఇవ్వండి, 12,000 జీతాలు ఇవ్వండి, వాళ్ళకు ఒక జాబులు కల్పించండి, మేము ఇది ఆశిస్తాం. నిరుద్యోగులకు జాబులు వేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, చేయలే కదా. ఇప్పుడు చేస్తారు కదా, ఇప్పుడు వచ్చి నెల కాలేదని మీరే అంటున్నా. చెయ్యని చేస్తే ఆ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది అనేది అప్పుడు చెప్తాం. పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ఉంటుంది అంటే, పార్లమెంట్కి ఇంకా టైం ఉంది. అదే మరి ఎవరు గెలవబోతారు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయ్యేటంత లోపల వీళ్ళు ఎన్ని స్కీములు ఇస్తారు, ఎన్ని స్కీములు అమలు అవుతాయి, ఎన్ని స్కీముల కోట్లు పడతాయి. పథకాల బట్టి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు? ఇప్పుడు ప్రజలు అన్నం పెట్టినోడికి సున్నం పెట్టరు. ప్రజలు నాకు అన్నం పెట్టిరు, పలానోడు గవర్నమెంట్ మాకు చేసిన. ఇప్పుడు ఒకటేనండి, కేసీఆర్ 5 రూపాయల ఉచితం భోజనం పెట్టిరు. దగ్గర ప్రతి చౌరస్తా మీద 5 రూపాయల భోజనం తిన్న ముసలోడు మాట కేసీఆర్ బెటరు అంటారు. తిననోడు మటుకు ఆయన ఏం చేసిన రాబాయ్ అంటాడు. అట్లనే జాబులు తీసుకున్న అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, మా కొడుకుకు లాభమైంది, మా కూతురుకు లాభమైంది, వీళ్ళకి ఓటేస్తాము అని అంటారు. కానీ వాళ్ళకు జాబులు రావాలి కదా. పార్లమెంట్ ఎలక్షన్ లోపల జాబులు అనౌన్స్మెంట్ చేయమనండి, ఎక్కువ సార్ జీతాలు తక్కువ పెట్టమనండి. ఇప్పుడు జాబులు వేయకపోతే కాంగ్రెస్ కోర్టులు వేయరంటావా? అప్పట్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు వేస్తారు సార్? ఒకటినండి, గతంలో పరిపాలనలో జాబులు రాలేవు అని అన్నారు కొంతమంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వితిన్ సెకండ్ మీద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గెలవడరో, టీఆర్ఎస్ ప్రభుత్వం అజ్జేలే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇజ్జేలే అంటారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో మేము కూడా లెక్కలు రాసుకుంటాం ప్రతిరోజు. నేనైతే బీజేపీ అనుకుంటున్నాను అన్న. బీజేపీ అనుకుంటున్నా. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఏమైనా ప్రభావం పడేది ఛాన్స్ లేదా? కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా 5 స్టేట్సే జరిగినాయి కదా, 3 స్టేట్స్లో బీజేపీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మెజారిటీ అదే ఉంది ప్రజెంట్. అది ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఎస్, రాజస్థాన్లో కూలిపోయింది. తెలంగాణలో వచ్చింది కానీ కాంగ్రెస్ రాజస్థాన్లో కూలిపోయింది కాబట్టి అంతగా ఇంపాక్ట్ ఏం చూపించదని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడ సౌత్ ఇండియాలో బలపడుతుంది కదా, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణలో. అవును, కానీ సీట్స్ మరి అంత మెజారిటీ ఏం లేవు, జస్ట్ 65 అంత వచ్చినాయి అంతే. అంత డామినేటింగ్గా ఏం గెలిచింది ఏం లేదు. నేను ప్రజెంట్ అయితే బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ మోడీ ప్రధాని కావాలి, మూడోసారి ప్రధాని కావాలనుకుంటున్నాను. అవును అవును. మరి రెండు సార్లు ప్రధాన పదవి త్యాగం చేసిన రాహుల్ గాంధీ ఒకసారి 2004లో 2009లో మన్మోహన్ సింగ్ ఇచ్చారు. మరి రాహుల్ గాంధీకి 2 సార్లు పదవి త్యాగం చేసింది కదా, మరి ఆయనకి ఇవ్వాలని లేదా? అవును, ఇవ్వాలంటే కానీ మోడీ కెపాసిటీ, ఆయనకి దేశాన్ని నడిపించేంత కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి ఇస్తేనే బెటరు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది కంట్రీ అనేది. సో మోడీ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాహుల్ జోడో యాత్ర చేసింది కదా, అది బాగానే రెస్పాన్స్ వచ్చింది కదా పబ్లిక్ నుంచి, అరే ఈయన కూడా చేయగలుగుతాడు. అంతకుముందు వరకు రాహుల్ గాంధీ అంటే ఏదో తెలియదు, ఆయనకి ఏం ఎక్కువ రాజకీయం మీద అనుభవం లేదు, ఏదో రాజకీయ వారసత్వం అని అంటుండే కదా. జోడో యాత్ర వల్ల బాగానే పబ్లిక్లో తెలిసిపోయింది కదా ఈయన కూడా రాజకీయ అనుభవం ఉందని. ఆ ప్రభావం వల్ల కూడా సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణలో కూడా ఎన్నికల్లో గెలిచారు కదా. అవును, కానీ దానికంటే నీకు మొత్తం అన్నీ తెలిసి ఉండాలి. అంటే జోడో యాత్ర ఇవన్నీ అంటే ఇంతవరకు పనికొచ్చాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎవరో ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టే ఓటింగ్ అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే.